బెంగళూరు రేవ్ పార్టీ కేసు విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. ఇప్పటికే 86 మందికి నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసులు ఇవాళ విచారించనున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 150 మంది పాల్గొనగా అందులో 86 మందికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. వారందరినీ ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితురాలైన 6గురిని అరెస్టు చేసి 5గురి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు పోలీసులు. విజయవాడకు చెందిన వాసు బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తం నగదు గుర్తించారు. ఇక సినీ నటి హేమాకు సైతం నోటీసులిచ్చి విచారణకు పిలిచారు. అయితే బెంగళూరు పోలీసులపై తాను లీగల్ ఫైట్ చేస్తానన్నారు హేమ. దీంతో అసలు సినీ నటి హేమ విచారణకు హాజరవుతారా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసు విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. ఇప్పటికే 86 మందికి నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసులు ఇవాళ విచారించనున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 150 మంది పాల్గొనగా అందులో 86 మందికి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. వారందరినీ ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితులైన 6గురిని అరెస్టు చేసి 5గురి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు పోలీసులు. విజయవాడకు చెందిన వాసు బ్యాంక్ ఖాతాలో పెద్ద మొత్తం నగదును గుర్తించారు. ఇక సినీ నటి హేమాకు సైతం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. అయితే బెంగళూరు పోలీసులపై తాను లీగల్ ఫైట్ చేస్తానన్నారు హేమ. దీంతో అసలు సినీ నటి హేమ విచారణకు హాజరవుతారా లేదా అన్నది సందిగ్ధం నెలకొంది.